హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోనియా విషయంలో నిఖిల్ స్మార్ట్ గేమ్ ఆడాడా? నిఖిల్ సోనియాకి జరిగిన గేమ్లో, ఫైనల్ గేమ్లో నిఖిల్ గెలవగానే హర్షధ్వానాలు, కనపడని డ్యాన్సులందరికీ. ఇటు విచిత్రం ఏంటంటే నిఖిల్ విన్నింగ్ రెండు టీములు సెలబ్రేట్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ టీం వాళ్ళకి కష్టంగానే ఉంది, సోనియా ఎక్కడ చీప్ అయిందని. ఈ టీం వాళ్ళకి కష్టంగానే ఉంది. సో మొత్తానికి నిఖిల్ నిఖిల్ గెలవటం అనేది ఇనీషియల్గా కొంచెం నిఖిల్ వాళ్ళకి ఇవ్వలేదు కంటెండర్ ఛాన్స్. ఆ రెడ్ బాల్ ఇచ్చి మమ్మల్ని కూడా పెడితే బాగుండేది అనుకున్న వాళ్ళు కూడా చివరికి నిఖిల్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారనమాట. అక్కడ సోనియా అవ్వకుండా నిఖిల్ అయినందుకు. ఈ విషయంలో సోనియా ఏమన్నా స్మార్ట్ గేమ్ ఆడాడా? సోనియాని భరించడం నిజంగా కష్టమేనా? ఈ రోజు ఎపిసోడ్ కూడా చూశాక మీకేమనిపించింది కమెంట్ చేయండి, ఓకేనా? తర్వాత అబ్బాయి నవీన్ అనే అతనికి బిగ్ బాస్ చేతిలో వార్నింగ్ అయిపోయింది. సో మణికంఠ చేతిలో ఇంక వార్నింగ్ మూడింది. సో అబ్బాయి ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే మణికంఠ చేతిలో మూడినట్టే. అంటే మాటల పరంగానే అంటుంది. ఆయన పోతానే చెప్పాడు, నీకు లిజనింగ్ స్కిల్స్ తక్కువ, నిన్ను అబ్జర్వ్ చేయాలని వెళ్తున్నాను, చూద్దామని. నిన్నెప్పుడో ఆయనతో కూర్చొని మాట్లాడతా అంటాడు, అన్న నువ్వు నీలో కొన్ని క్వాలిటీస్ మంచివి ఉన్నాయని జస్ట్ పాజ్ ఇచ్చి, అన్న నీలో నచ్చనివి కూడా ఉన్నాయన్నో అన్నట్టు అంటాడు అబ్బాయితో. అబ్బాయి అరే మనిషి అన్నాక అందరికీ నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయిరా అన్నట్టు అంటాడు అనమాట. సో ఖచ్చితంగా అది రేపు తెలిసిపోద్ది. నాకు సార్ ముందు మాట్లాడతాడు, అబ్బాయి ఈ వీక్ ఎలిమినేట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా అసలు సూపర్ స్ట్రాంగ్ నామినేషన్ పడిద్ది అనమాట ఆ అబ్బాయికి మనీ చేతిలో. నెక్స్ట్ ఇంకొకటి, అంతా అయిపోయాక శక్తి శక్తి టీం చీఫ్గా నువ్వు ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్స్ అంటాడు. దాని వెనకాల ఏమైనా పెద్ద అర్థం ఉందా? ఓకేనా, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రివ్యూని మొత్తం సమ్ చేయాల్సి వస్తే నిన్న గేమ్ జరిగింది కదా, ఆ గేమ్ గురించి, ఆ గేమ్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూపిస్తుంటాడు. చాలా పన్ను ఉంటుంది. అసలు ప్రేరణ అయితే రే నువ్వు ఆడుతున్నప్పుడు లైవ్లో చూడాలి, రే నువ్వు ఆడుతున్నప్పుడు ఒకసారి నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఫైల్ కానీ పంపిస్తే చూసుకోరా అంటది పృథ్వీని. అంత ఫెరోసియస్గా ఆడుతున్నావురా అది ఇది అన్నట్టు. అసలు ఆయన ఏం ఆడాడో ఆయనకే అర్థం కావట్లా. అలా చేశానా నిజంగా, ఇలా చేశానా ఇలా చేశానా అంటున్నాడు అనమాట. ఎస్పీ ప్రేరణ మాట్లాడుకుంటా, అరే పృథ్వీ ఒక రకంగా నయం రా, పృథ్వీ మీదకి నేను ఎందుకు పోతా అంటే నిఖిల్తో పోల్చుకుంటే పృథ్వీకి బలం తక్కువ, అసలు వాడు చాలా స్ట్రాంగ్ నిఖిలు, అమ్మో నాకు అందుకే ఆడితోకి వెళ్ళాలంటే భయం అంటే ఏమేమంటుందంటే ప్రేరణ, ఏమోరా నన్ను భూచక్రం తిప్పినట్టు తిప్పట్టేసాడు అన్నట్టు అంటది అనమాట. ఆ తర్వాత గొడవల గురించి, చిన్న చిన్న గొడవల గురించి మాట్లాడుకుంటారు. విష్ణుప్రియ నన్ను రక్కింది, అభయ్తో చెప్తుంది, నేను అనుకోని సేతన్ రక్కింది, పొరపాటున అది నేనేంటో నాకు ఇదే ఇది కదా, సేతన్ చూస్తే ఆ ఘాట్లు ఇంకా ఉన్నాయి, ఒక మనిషి మీద అంత ఇది ఉంటుందా అని ప్రేరణ అంటది. ఖచ్చితంగా నాకు సార్ ఇవన్నీ అడ్రస్ చేయాలి, నాకు సార్ క్యారెక్టర్లెస్ అనే మాటని ఖచ్చితంగా అడ్రస్ చేస్తాడు. అదొక్కటి అడిగి వీళ్ళందరినీ ఏదో పెద్ద పత్తిత్తుల్లాగా సూపర్ అని ప్యాంపరింగ్ చేయకుండా విష్ణుప్రియని వచ్చినప్పుడల్లా ఆమె ఒక డైలాగ్ వేస్తే ఆయన ఒక డైలాగ్ వేస్తే ఆమె గట్టిగా నవ్వటం ఇవి కాకుండా ఆమె చెప్పిన మాటల్ని, ఆమె చేసిన తప్పుల్ని, దోషి విషయంలో ప్రేరణ అన్నది, ఆమె తిట్టింది, కాలుతో కొట్టింది అన్నీ చూపించాలి. అటు ప్రేరణని క్యారెక్టర్లెస్ అన్నందుకు ఎలా తిడతాడు, విష్ణుని కూడా అరవాలని కోరుకుంటున్నాను నేనైతే, బీయింగ్ న్యూట్రల్ బిగ్ బాస్ లవర్. ఓకే, ఆ తర్వాత సో ఇక్కడ ఇదంతా అయిపోయింది కదా. మెయిన్ నిఖిల్కి సోనియాకి గొడవ ఎక్కడ వస్తుందంటే, నిఖిల్ స్మోక్ చేయటానికి వెళ్తుంటాడు కదా, స్మోక్ ఆపమందంట. ఆయన ఏంటి, అరే నేను కొంచెం టైం పట్టిద్ది నాకు అన్నట్టుంటే, ప్రతిదానికి నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి, అన్నానికి రా అంటే అప్పుడే రావాలి, ఏందిరా ఈ బాధ నాకు, ప్రతిదానికి ఇంకా నాకు పర్సనల్ స్పేస్ ఉండదా? అది కూడా కాక ఇవన్నీ జనాల ముందు చెప్తుందంట. అంటే టీం ఉన్నప్పుడు ఆయన హట్ అయ్యి జనరల్గా నిఖిల్ అందరు అన్నం తిన్నాక తింటాడు. ఈరోజు ఏంది, సోనియా ఆల్రెడీ వెళ్ళి తింటుంటే అరే అన్నం తిన్నావరా అడుగంటే ఆ ముభావంగా మాట్లాడిద్ది. ఎందుకని, ఆ మాటేనా వింటం లేదన్నట్టు ముభావంగా మాట్లాడి, మన మధ్య గొడవలు ఉంటే తర్వాత చూసుకోవచ్చు, తిన్నా అన్న తిన్ను కన్నా అన్నట్టు మాట్లాడుతుంటాడు ఆయన. అరే నువ్వు తిన్నాక అడగటం ఏందిరా, నా గోళలు నాకున్నాయి, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకంటే ఇక్కడ నా గోళలు కూడా నాకున్నాయి అని చెప్పి ఇద్దరి మధ్య మాట జరిగిద్ది. ఆ తర్వాత వచ్చి అభయ్కి చెప్తాడు. అభయ్కి ఏం చెప్తాడంటే, అరే ఏందిరా ఆమె నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఉంటాయి, ఒక్కొరికి ఒక్కొక్క పర్సనల్ స్పేస్ ఉంటుంది, నేను నేను సిగరెట్ తాగే విషయం మానేయమందంట. సో ఏమా ఒక ఫ్రెండ్గా, ఒక కొడుకుగానే, ఎందుకు ఇంకా వాళ్ళ రిలేషన్ కొడుకనే కదా అందరూ అనుకుంటుంది, అక్కడ జరుగుతుంది కూడా. అమ్మలాగే అని ఆయన అన్నాడు,
ఇందాక ప్రేరణ కూడా ఒక అమ్మగా ఇద్దాం అనుకుంటున్నాడనింది ఈరోజు లైవ్‌లో. మీరు ఎంతమంది గమనించారో ఏమో తెలీదు. ఒక అమ్మగా ఆహ్, నిఖిల్ వాళ్ళ అమ్మకే ఇస్తాడన్నట్టు అంటది. చీఫ్‌ది కంటెండర్ పోస్ట్ రెడ్ బాల్ ఇచ్చి. అయితే ఇట్లా సిగరెట్ ఆపమంటదిరా! నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది చెప్పినా నాకది టైం పట్టిద్ది, నేను మానలేను. సో, ఈమె సడెన్‌గా చెప్తే మానమంటానికి ఏంటి, ఇక్కడికొచ్చాకే గదా ఫ్రెండు అన్నట్టు. చెప్తా ఇదొక్కటే కాదురా, ప్రతీదీ అంతే. ప్రతీదీ ఇంక ఆమె చెప్పినట్టే జరగాలనంటది. నేనేమన్నా ఆమె పర్సనల్ స్పేస్‌లోకెళ్ళి నువ్వు నువ్వు ఇదే టయానికి తిను, ఇదే టయానికి లే, ఇదే టయానికి పడుకో అంటే ఎలా ఉంటది? నేనేమన్నా ఈ టయానికి నువ్వు స్నానానికెళ్ళి, ఈ టయానికి అన్నం తిని, ఈ టయానికని నేను చెప్తున్నానా? అది ఇది అన్నట్టు ఫీలవుతాడు. ఫీలయ్యి నాకు ఈ గోలంతా వద్దు. నేను ఆమెని చీట్ చేస్తే ఈ బాధేంటో తెలిసిద్ది అన్నట్టు అంటాడు. ఇక్కడ అందుకే స్మార్ట్ గేమ్ ఆడాడా అన్నదేంటంటే, మిగిలినోళ్ళతోనేమో సోనియా చీప్ అవ్వటానికి అర్హతలు చెప్తాడు. ఇక్కడ అభయ్‌తోనేమో అసలు ఈ గోలంతా ఎందుకురా, ఒక్కసారి ఆమె కూడా చీప్ అయితే అర్థమైద్ది. నేను ఆమెనే చీప్ చేస్తానన్నట్టు అంటాడు. ఇక్కడ అభయ్ ఏమంటాడంటే, ఇన్‌ఫ్లూయెన్స్ ఏమన్నా చేస్తుందా నిన్ను అది ఇది అని అడుగుతాడు. అంతా అయిపోయాక అభయ్ పోయి మళ్ళా తనకి చెప్తాడు. ఎవరికి? సోనియాకి చెప్తాడు. ఇట్లా ఇట్లా అంటున్నావంటే, వాడేమో మరి శుద్ధపూస ఏంటి? ఆహ్, ఓహ్! అది ఎమోషనల్ రైడు. ఇంకో డెసిషన్ మేకింగ్‌కొచ్చేసరికి చాలా పూరు. ఎమోషనల్ రైడ్‌తో ఉంటాడు. నాకసలు నచ్చరు అటువంటోళ్ళు. అటువంటోళ్ళ దగ్గరుంటే ఎక్కడ నాకు ఆ నెగెటివ్ వైబ్స్ వస్తాయో అంటుంది. అసలు ఈ అమ్మాయిలో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఈ అమ్మాయిలో ఉన్న క్వాలిటీసు, ఈ అమ్మాయిలో ఉన్న అట్రిబ్యూట్స్ అందరికీ జత చేస్తది. ఓకేనా? సో, గేమ్‌ని గేమ్‌లాగా తీసుకోవాలి గానీ పర్సనల్ స్పేస్‌లోకి ఎళ్ళకూడదు అంటది. పర్సనల్ స్పేస్‌కే వెళ్లి మాట్లాడిద్ది. సో, గేమ్‌ని గేమ్‌లాగా తీసుకోవాలి గానీ ఇంట్లో వాళ్ళని తేకూడదంట. ఇంట్లో వాళ్ళని తెస్తది. ఆయనతో ఉంటే నెగెటివ్ వైబ్ అంటది. ఈమెతో ఉంటే నెగెటివ్ వైబ్ యాక్చువల్‌గా. సో, ఈమెను చూడండి, నేను గేమ్ మొత్తం చూడండి. ఈమె ఒక పదం అనింది అంటే, అది ఎదుటోడిని అన్నట్టు ఉండదు నాకెందుకో. నాకు ఎన్ని సార్లు సోనియా వేరే మాట, సోనియా ఏదన్నా అపోజిట్ కంటెస్టెంట్స్‌ని ఉద్దేశించి ఒక మాట అన్నదంటే, ఎందుకు తన గురించి తనే అనుకుంటుందన్న ఫీలింగ్‌లో ఉంటది నాకైతే. అక్కడ ప్రాక్టికల్‌గా కనపడ్డాయి ఇన్ని రోజులు గేమ్ చూసాక. సో, ఇది జరిగింది. అయితే ఇక్కడ ఈ టీమ్ ఉంది గదా! ఏది? కాంతారా టీమ్. గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇదొక సీన్. ఎలా వార్నింగ్ ఇస్తా అంటే, దానికంటే ముందు చీఫ్‌ల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడేంటి, బిగ్ బాస్ అసెంబ్ల్ అవ్వమంటాడు. ఫస్ట్ చీఫ్‌గా నువ్వు చాలా ఉత్తమమైన ప్రదర్శన చూపించావు నిఖిల్. ఎక్కువ గుడ్లు గెలుచుకున్నావు. కాబట్టి నువ్వు చీఫ్‌గా కంటిన్యూ అవుతావు. ఓకేనా? నెక్స్ట్ అంటే ప్రస్తుతానికి చీఫ్ కంటెండర్. నెక్స్ట్ అభయ్. నువ్వు ఉత్తమ ప్రదర్శన కనపడలేదు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్‌లో డోస్ పెంచుకుంటా పోతాడు అభయ్‌కి. నువ్వు ఉత్తమ ప్రదర్శన కనపడలేదు కాబట్టి నువ్వు చీఫ్ నుంచి తొలగిపోతున్నావు అన్నట్టు చెప్తా బిగ్ బాస్ రూల్స్ గురించి చెప్తాడు. ఇక్కడ బిగ్ బాస్ నిర్ణయాన్ని ఎవరన్నా ఓవర్‌కమ్ చేసి ఎవరన్నా ఆడాలనుకుంటే గేట్ లోపలే ఎవరికైనా వెళ్ళిపోండి అని. ఆ మా ఆ మాట అన్నప్పుడు అందరూ ఆయన వైపే చూస్తారు. ఇక్కడ మీరు గమనించండి, సోనియా ఎంత క్లవర్ గర్లో. సోనియా పక్కనే కదా అభయ్ ఉండేది. అభయ్ తన గేమును తను పోగొట్టుకొని కూడా సోనియా వైపు మాట్లాడతాడు. అభయ్‌కి ఎందుకో కొంచెం సోనియా అంటే ఎందుకులే మన ఫ్రెండ్ కదా ఫస్ట్ నుంచి అన్న ఇది ఇస్తాడు. అటువంటి అభయ్‌ని ఆ మాట అంటమే ఆలస్యం. ఆ మాట అంటమే ఆలస్యం బిగ్ బాసు. బిగ్ బాస్‌ని మీరు అనరాని మాటలన్నారు అంటే వెంటనే వచ్చి "రేయ్! చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు" అంటుంది అభయ్. నేను ఆల్రెడీ చెప్పా గదా అన్నట్టు అన్నాడాయన. లేదు గట్టిగా చెప్పు అన్నాడు. నిఖిల్ చాలా బాగా నచ్చాడిక్కడ. అందరం సారీ చెప్దాం అన్నాడు. అంటే ఆ తప్పుని ఒకరి మీద ఎయకుండా ఎవరో ఒకరు ఎన్నో కొన్ని తప్పులు చేసుంటారు కదా! మేమందరం సారీ అని చెప్పాడు. అది. దట్ ఈజ్ లీడర్‌షిప్ క్వాలిటీ. నిఖిల్‌లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి గానీ, ఆయన సప్రెస్ చేస్తున్న విషయం ఏందంటే, కొన్ని ఈ ఎమోషనల్ బాండింగ్స్, ఈ ఫ్రెండ్‌షిప్ బాండింగ్స్, ఈ తలకాయ నొప్పులే ఆయన్ని ఇది చేస్తుంది. లేకపోతే ఆయన ఫిజికల్లీ ఫిట్, గేమ్స్ బాగా ఆడతాడు, మంచి తెలివితేటలున్నాయి. ఇతరులను ఇబ్బంది పెట్టేటట్టు కూడా మాట్లాడడు మళ్ళా. అసలా సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక విన్నర్‌కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా, చెడదొబ్బే క్వాలిటీ కూడా 1, 2 ఉన్నాయి. దానివల్ల గేమ్ అయిపోతుంది కాబట్టి, లేకపోతే నిఖిల్ సూపర్ వేరే లెవెల్ అయితే నాకు తెలిసి. ఓకేనా? సో, ఆయన తిడతాడు. ఆయన తిట్టంగానే ఇంక అందరూ విష్ణుప్రియ అయితే అన్న గేట్ లోపల అవ్వంగానే నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నాను అంటుంది. అరేయ్! ఏందిరా అందరూ నన్ను ఇట్లా యేసుకుంటున్నారని ప్రేరణ కూడా ఇదే అంటది. నువ్వు బిగ్ బాస్‌ని ఇలా తిట్టావు కదా! సో, దానివల్లే ఇది వచ్చుంటది అని. అందరూ నేను జోకులేసారా? నేను జోకులేసా గానీ బిగ్ బాస్ నేనేం అనలేదే అంట. ఆయన యేసిన జోకులా? ఓహ్! దిమాగ్ ఖరాబ్ నాయాళ్ళుంటారు, సైకోగాళ్ళుంటారు. అసలు ఆ రూల్ బుక్‌ని ప్రిపేర్ చేసింది ఎవరు? అసలు ఎన్ని కావాలో అన్ని తిట్టాడు. ఎవర్రా మీరు బీబీ టీమ్ అన్నట్టు. అయన్నీ వాళ్ళకి ఇనపడవా? సో, డబ్బులిచ్చి ఎందుకు తిట్టించుకుంటాడు బిగ్ బాసు? వీక్లీ రెమ్యూనరేషన్ ఇచ్చి, మంచి ఫేమ్‌నిచ్చి, మళ్ళా ఎదురు నన్ను తిట్టమని ఏమన్నా దురదా? కాదుగా. సో, అట్లా బిగ్ బాస్ తిట్టినోళ్ళు చాలా మంది ఉన్నారులెండి. సీజన్‌కొకరు. వాళ్ళ పరిస్థితులు కూడా ఏమైనాయో మనకు తెలుసు. సో, గట్టిగా చెప్తాడు. ఇక్కడ ఉండాలంటే బీబీ రూలే పై నా హౌసు, నా రూలు,
నా ఇల్లు నా రూల్స్ అంటాడు. దీనికి ఓకే అయితేనే ఉండండి, లేకపోతే గేట్స్ ఓపెన్ వెళ్ళిపోండి అంటాడు. అందరూ టక్కన సారీ 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 అని చెప్తారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సోనియా చూడండి, పక్కన అంటే ఆ తప్పు చేసింది మేం కాదు, నువ్వు చెప్పు అని చెప్పటం. ఏమేం తప్పు చేయలేదా? బిగ్ బాస్ రూల్స్‌ని అతిక్రమించింది అంటే, బిగ్ బాస్ రూల్స్‌ని అతిక్రమించి సంచాలకుగా ఓన్ రూల్స్ చేతిలో పెట్టుకొని వేరే వాళ్ళని గెలిపియలేదా? అయి కూడా వస్తాయి కన్సిడర్ చేసుకుంటే. కాకపోతే ఏందంటే ఇక్కడ ఆయన మీదకి అన్నట్టు రావాలి ప్రొజెక్షను. అట్లుంటది ఆ మాట అంతే. ఆ! మళ్ళా వెంటనే అంటాడు గమ్ముగుండక, సరే ఇక్కడ ఎవరు ఆ తప్పు చేశారో ఏంటో నాకు తెలీదు బిగ్ బాస్, కానీ మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నామంట. ఇప్పుడు మా అందరి తప్పులుంటే, చిన్న చిన్న తప్పులుంటే మీరు చెప్పండి. తెలుసో తెలియకో అందరం తప్పులు చేసుకుంటామంటే, ఆ తప్పుని కూడా షేర్ చేసుకుంటున్నట్టు అందరూ. ఇక్కడ ఎవరో తెలియక చేసుంటారు తప్పు బిగ్ బాస్, ఈసారి క్షమించేయండి అంటే వేరే వాళ్ళ మీద ఏస్తున్నట్టు. ఆబ్వియస్‌గా అభయ్‌కే పడాలి. దాంట్లో నో డౌట్ మళ్ళా. ఆయన రచ్చ చేసింది అభయే. సరే ఇక్కడ అయిపోయాక రెడ్ బాల్ ఎవరికొచ్చిందంటే ఇతనికొచ్చిందని చెప్తాడు. అంతటితో గ్యాప్ వస్తది. ఈళ్ళకేంది కాంతార ఇక్కడ చీఫ్ లేదు కాబట్టి ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇంక ఏ గ్రూప్‌కి ఆ గ్రూప్ డిస్కషన్స్ అవుతా ఉంటాయి. నిఖిల్ ఏమో ఒకరిని సెలెక్ట్ చేయాలి రెడ్ బాల్ ఇచ్చి. ఇక్కడేమో ఏది అభయ్ గ్రూప్ ఏమో ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. అభయ్ గ్రూప్‌లో ముగ్గురు ఎవరెవరు? ఆల్రెడీ యష్మి చీఫ్ అయింది. ఆదిత్య క్లియర్‌గా చెప్పాడు నేను ఉండలేనని. యష్మి చీఫ్ అయింది. ఆదిత్య నేను ఉండనని చెప్పాడు. ఆల్రెడీ అభయ్ తీసివేయబడ్డాడు. ఆరుగురిలో ముగ్గురు పోతే మిగిలిన ముగ్గురు. మిగిలిన ముగ్గురు ఎవరెవరు? మణికంఠ, నబీల్, ఆదిత్యేమో వద్దన్నాడు. మణికంఠ, నబీల్, ప్రేరణ. మణికంఠ కోటి ఆశల మీద ఉన్నాడు అసల. ఆయన ఇంక అసలు ఏకంగా ఇంక చీప్ అనే బోర్డు చేయించుకోవటం ఒక్కటే తక్కువ. అట్టుంది ఆయన వ్యవహారం. ఆల్రెడీ ఆయన చీఫ్ అయితే మేనిఫెస్టో ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు. అయితే యష్మి భలే డైలాగ్ లాంటిది కన్వర్జేషన్‌లో. ఒరే మణి, ఒకవేళ నువ్వు చీఫ్ అయితే నేను సెల్ఫ్ నామినేట్ అయిపోతారా? అరే నువ్వు ఏది చెప్పినా నేనైతే నీ మాట విననురా. బయట కూడా అంటది. ఆడు గాని చీఫ్ అయితే పొర్రపాటున కూడా నేను మాట వినను. విచిత్రం ఏంటంటే ఈ ఈ టీమ్‌లో ఎవ్వరికి ఇష్టం లేదు ఇతను చీఫ్ అవ్వటం. ఎవ్వరికి ఇష్టం లేదు. అంటే అది మణికంఠ బలమా, బలహీనత అర్థం చేసుకోండి మీరే. దీన్ని 2 రకాలుగా ఆపాదించుకోవచ్చు. సో ఇతనితో కాంప్లికేటెడ్ పర్సన్ అని భయపడి ఉండొచ్చు. ఇతనితో ఉంటే ఏ చిన్న తప్పు చేసినా గానీ మామూలు లెన్స్‌లో పెట్టి చూడడం ఎందుకొచ్చిన బాధరా బాబు అని కూడా ఉండొచ్చు. సో మొత్తానికైతే భయపడ్డారు. సో అట్లా ఈళ్ళ ముగ్గురు కదా! నెక్స్ట్ మల్లా పిలుస్తాడు. మల్లా పిలిచి నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకో అని చెప్తాడు. ఈ గ్యాప్‌లో ఈ సీరీస్ అంతా అయింది కదా! ప్రోమోలో వేసింది కరెక్టే. ఏమన్నా ఎడిటింగ్ ఇట్ట చేశారేమో అనుకున్నాం కదా! ఒక్కోసారి జరిగిద్ది కదా! ఈ గ్యాప్‌లో మళ్ళా ఏమనుకుంటుందో ఏమో వచ్చి సారీ చెప్పింది నిఖిల్‌కి అందరి ముందు. అరే నేను ఇందాక అలా బిహేవ్ చేశా కదా! సారీలే అని. అంతకు ముందే అభయ్‌తో ఏమంటదంటే నేను అంత బేగా సారీ చెప్పనురా. నేను 2, 3 రోజులు అసలు మాట్లాడను. మరీ ఇంకెక్కువ ఫీల్ అయితే మాట్లాడతానంటాడు. మరి ఎక్కువ ఫీల్ అయినట్టు కూడా అనిపించుంటదిలే సోనియాకి. ఈలోపు నిఖిల్ ఏమంటాడు? విష్ణుప్రియ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు, ఇప్పుడు నాకు పర్సనల్‌గా ఫ్రెండు అనుకునేవాళ్ళు ఏదైనా తప్పులుంటే అందరి ముందు చెప్పం గదా! సో, అట్లా చెప్తదేంటి సోనియా అన్నట్టు చెప్తున్నాడు. ఓకేనా? ఆ తర్వాత సోనియా ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, ఇక్కడ సీతకి ఏడుపు స్టార్ట్ ఇంకా. ఇంక దగ్గరికొచ్చినా గానీ ప్లీజ్ వద్దు. నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నేను రెస్పెక్ట్ చేస్తా. ఎలాగూ నీ గ్రూప్ డెసిషన్ కంటే నీ పర్సనల్ డెసిషనే నాకు తెలుసు ఇలా జరిగిద్దని. బట్ ఐ రెస్పెక్ట్ అని చెప్పా. ఇప్పటికీ రెస్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే నాకంటూ ఒక ఓన్ స్పేస్ ఉండాలిగా. ఆ ఓన్ స్పేస్ ఇవ్వు అంటది. ఆయన అర్థం చేసుకుంటాడు ఇదేం బాధరా అన్నట్టు. తర్వాత పృథ్వీ వచ్చి కూడా అడుగుతాడు. ఏరా నన్నెందుకు చేసుకోలేదు అని. ఇంక దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. అది కాదురా నీకంటే కొంచెం అగ్రెసివ్ ఉంది అది ఇది. సీత ఏమో ఇది. ఆ అమ్మాయి అయితే అది ఇట్లా మొత్తం చెప్పి కన్విన్సింగ్‌గా మాట్లాడతాడు. మాట్లాడి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఎవరికి? సోనియాకి ఇచ్చేస్తాడు. సోనియాకి ఇవ్వంగానే ఆ అమ్మాయి మళ్ళా ఏమంటదో తెలుసా సోనియా? సోనియాకి ఇచ్చాక బిగ్ బాస్ ఏమంటా అంటే, ఇప్పుడు మీ టీమ్‌లో ఇద్దరు కంటెండర్స్ కాబట్టి ఆ! హ్మ్. ఆ! సోనియాకి ఇస్తాడు కదా! నెక్స్ట్ ఏం జరిగిద్ది? మళ్ళా గట్టిగా బిగ్ బాస్ ఇంకో వార్నింగ్ ఇచ్చి, ఇప్పుడు మీ దాంట్లో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు కదా! తర్వాత ఏమంటా అంటే, ఫస్ట్ నేమ్ అనౌన్స్ చేయడు. మీ దాంట్లో ఎవరు అతి చేశారనేది. ఈసారి సెకండ్ క్వార్టర్ కింద నేమ్ అనౌన్స్ చేస్తాడు. బిగ్ బాస్ నానా మాటలని, బిగ్ బాస్ రూల్స్‌కి అగెనిస్ట్‌గా ఎళ్లి, బిగ్ బాస్‌ని ఇష్టం లేనట్టు అన్న వ్యక్తి కాంతారా టీమ్‌కి చెందించిన కెప్టెను. కెప్టెనే అలా ఉంటే మిగిలినోళ్ళకి ఏముంటది ఇంకా? ఒక రాజే సరిగా లేకపోతే రాజ్యం ఎలా ఉంటది? సో, ఆ రాజు చేసిన పనికి ఆ రాజ్యంలో ఉన్నోళ్ళందరూ శిక్షగా అనుభవించాలని చెప్పి, ఇప్పుడు ఏవైతే ముగ్గురిని కంటెండర్‌కి ఇచ్చానో వాళ్ళని గూడా మొత్తం అసల కంప్లీట్‌గా నీకు డిజాల్వ్ చేసేస్తాడు. అసలు మీ దాంట్లో నుంచి ఇంకొక్కరు కూడా కంటెండర్ లేవని. అప్పుడు ఇంక ఎక్స్‌ప్రెషన్ చూడాలి మణికంఠ ఎక్స్‌ప్రెషన్.
ఆ! అన్నట్టు అన్నట్టు పెడతాడు. పెట్టి నేను అనుకుంటానే ఉన్నాను ఇది ఒక గుణపాఠం కోసం జరిగింది. అది ఇది అంటున్నాడు మణికంఠ. బట్ ట్విస్ట్ ఏంటో నేను లాస్ట్‌లో చెప్తాను. ఇలా ఉండొచ్చు అని. యాహ్! ఆ తర్వాత వాళ్ళు ముగ్గురిని వెళ్ళిపోయాక ఇంక ఇద్దరు మిగులుతారు కదా! నిఖిల్ సెలెక్ట్ చేసిన సోనియా. సోనియాకి ఇవ్వగానే ఆ హ్యాపీనెస్ కంటే ఇక్కడ అరే! ఇచ్చాక గేమ్ పెడతాడు ఇద్దరికి. ఒక గేమ్ పెడతాను. మీ ఇద్దరు తలపడి ఎవరు మిగులుతారో వాళ్ళే శక్తి టీమ్‌కి చీఫ్ కంటెండర్ అనంగానే గేమ్ పెడతాడు. గేమ్ పెట్టంగా ఆ గేమ్ పెట్టే ముందు సోనియా ఏమంటదంటే, "అరే! నువ్వు నాకిచ్చింది నాకు తెలుసురా. నేను వీక్ కంటెస్టెంట్ అనేగా గేమ్ గెలవచ్చు కదా నా మీద" అన్నట్టు అంటదనమాట. సరే ఏదో ఒకటి మొత్తం ఇచ్చాడుగా. ప్రాబ్లీ ఇచ్చాక పృథ్వీ, నిఖిలు, సోనియా మొత్తం హగ్ చేసుకుంటారు. ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయాక గేమ్ పెడతారు. గేమ్ యాజ్ యూజువల్ చాలా బాగా ఆడతారు నిఖిల్. అసలు నిఖిల్‌తో సోనియా ఎలా ఆడగలదు? సోనియా గెలిచిన ఒక్క గేమ్ అయినా లాస్ట్ టైము. ఇటుపక్క నిఖిల్, సోనియాని, అటుపక్క ఆదిత్య ఓంని, ప్రేరణని పెట్టారు. నిఖిల్ ఎంత బాగా ఆడాడో, ప్రేరణ అంత బాగా ఆడింది సోనియా గెలిచిన ఆ గేమ్‌లో. ఆదిత్య ఓం కూడా బాగానే ఆడతాడు. ఈవెన్ సోనియా కంటే. సోనియా లాస్ట్‌లో చిన్నగా వస్తుంటది. సోనియాకి అడ్వాంటేజ్ అయింది ఎక్కడంటే, నిఖిల్ చాలా ఫాస్ట్‌గా ఎళ్ళబట్టి అలా. నిఖిలే అంటాడు ప్రేరణతో ఆ కన్వర్జేషన్‌లో. "అరే! ఏంట్రా నువ్వు నేను ఫాస్ట్‌గా ఎళ్తున్నాను. తర్వాత సోనియా స్లోగా వస్తుంది. అయినా గాని మమ్మల్ని కవర్ చేస్తున్నావురా నువ్వని" ప్రేరణ అని అంటాడు. కాకపోతే ప్రేరణకి అక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆదిత్య స్లోగా నడుస్తాడు ఆ గేమ్‌లో. ఆ ఒక్క గేమ్ తప్పితే అది నిఖిల్ వల్ల గెలిచింది తప్పితే ఆమె కొంచెం గేమ్స్ తక్కువ. ఆమె అడ్మిట్ చేసిందది. ఏంటి నేను ఫిజికల్ గేమ్స్‌లో పెద్ద ఇది కాదు అని. సో ఓవరాల్‌గా గేమ్ జరిగింది. ఓడిపోద్ది. ఓడిపోయాక చూడాలి. కనపడటం లేదు గానీ వాళ్ళ ఆనందాలు. యష్మి అయితే టక్కన హగ్ చేసుకుంది ఎళ్లి నిఖిల్‌ని. ఓయమ్మ యాడయిద్దా ఏమా అని. ఆమె బాధ ఆమెది. ఆమె నామినేషన్ పాయింట్ ఈ వారం ఆమె. ఆమె అయితే మళ్ళా నామినేషన్‌లో ఎట్లా ఇది చేయాలని ఆమె ఉదయం నుంచి ఆలోచిస్తుంది లైవ్‌లో. ఆ తర్వాత స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ చూపించింది ఇక్కడ. వెళ్ళి మళ్ళా సోనియాని కూడా హగ్ చేసుకుంది. అట్లా అందరూ హగ్ చేసుకుంటా ఉంటారనమాట. ఆ తర్వాత సోనియాకి రెడ్ బాల్ ఇచ్చే ముందు సీతని అడిగిద్ది. "ఏందిరా ఫీల్ అవుతున్నావా? ఏంటి నీకు గూడా కావాలా" అని. ఎవరు కోరుకోరు అయితే? ఆమె కోరుకోదా? తెలుసు కదా మళ్ళా. ఏం ఫీల్ కాదా? ఈ రోజు గాని నిఖిల్ గాని ఈమెకు గాని ఇవ్వకపోతే రచ్చ రంబోలయిపోయుండేది నిఖిల్ సిట్యుయేషను. సో, ఆహ్, చివరికి ఇది జరిగిద్ది. నేనొక పాయింట్ చెప్తా అన్నా గదా! అదేంటంటే హ్మ్. ఆ! అదేంటంటే ఏం చెప్దాం అనుకున్నా? ఏదో చెప్దాం అనుకున్నానబ్బా! సారీ. మళ్ళా ఇంకో కన్వర్జేషన్ ఏందంటే, ప్రేరణ అండ్ యష్మి మాట్లాడుకుంటా ఉంటారు. అసలు ఎవరెవరేసారే మనల్ని నామినేషన్ ప్రేరణ అడుగుతుంటది. ఎవరెవరేసారు నామినేషన్‌లంటే నబీల్ అడుగుతాడు. ఆ నామినేషన్స్ గురించొచ్చి నబీల్ అడుగుతాడు. ఎవరేసారు మిమ్మల్ని ఎన్ని నామినేషన్‌లు పడ్డాయంటే, అసలేసిందే నబీలు ఒక నామినేషను. అరే! నువ్వే ఏసావు కదరా! అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. యష్మి ఉండి నాకెందుకో నువ్వు ఈ వారం వెళ్ళిపోతావే అన్నట్టు అంటుంది. అట్ ద సేమ్ టైమ్ యష్మి నువ్వెళ్ళిపోతావంటే నవ్వుతా ఉంది. ఏంట్రా ఎళ్ళిపోతానన్నట్టు. నాకు గుర్తొచ్చింది. ఇప్పుడొక మంచి పాయింట్ చెప్తా అన్నా గదా! ఆ పాయింట్ ఏంటంటే, శక్తి టీమ్‌కి మాత్రమే, శక్తి టీమ్‌కి మాత్రమే చీఫ్ అన్నాడు. ఓకేనా? అక్కడ ఓవరాల్‌గా చెప్పలేదుగా. సో, నాకేమనిపిస్తుందంటే, లాస్ట్‌లో ఈ టీమ్ నుంచి గూడా అభయ్ నీ వల్ల ఇంత జరిగింది. నేను బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరంతా చాలా ఫైట్ ఇచ్చారు. చాలా బాగా ఆడారు. నీ వల్ల వేరేవాళ్ళు లాస్ ఎందుకని జెప్పి మిగిలినోళ్ళని పిక్చర్‌లోకి తెచ్చే ఛాన్స్ జరగొచ్చు. అది ప్రేరణ అవ్వచ్చు, మణికంఠ అవ్వచ్చు. పొర్రపాటున గూడా మణికంఠ అయ్యాడా మూడినట్టే ఇంక అందరికి. ఆయన మూడ్ స్వింగ్సు, ఆయన కథ, ఆయన కమామీషు, ఆయ ఆయన హార్టు, బ్రెయిను, ఆయన అలగార్థం మొత్తం ఆడతాడింకా. ఆ పిచ్చి లేచిపోద్ది ఈ గేమ్ అసల. ఆయన గానైతే ఒకవేళ మణికంఠని పక్కన పెట్టి కొంచెం ఆడినందుకు ఇద్దాము అనుకుంటే ప్రేరణకిచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఇది జరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటదని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఇదే నేను చెప్పాలనుకున్న పాయింటు. సో, ఇంతటితో అయిపోలేదు. ఇది ఇంటర్వెల్ మాత్రమే. ట్విస్ట్ అనేది బిగ్ బాస్ ఇస్తాడు అనుకుంటున్నా నేను. లేకపోతే ఈ వీకెండ్ ఎవరైనా కొత్త బ్యాచ్ వచ్చిందనుకో, ఆ కొత్త బ్యాచ్‌లో నుంచి ఒక క్లాను, ఆ క్లాన్‌కి చీఫ్ అలా ఉండొచ్చు. బట్ మాక్సిమం అయితే ఈళ్ళ టీమ్‌లో నుంచి ఒకరిని అనౌన్స్ చేస్తారేమో అన్న హోప్ అయితే నాకుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. అందుకే శక్తి టీమ్‌కి కెప్టెన్ అన్నట్టు అంటాడు. ఓకేనా? చీఫ్ అన్నట్టు అంటాడు. చూద్దాం. సో, ఇది జరిగింది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.